లుంగి, ప్రొఫెషన్ వచ్చేసి ప్రెసెంట్ డైరెక్ట్ సెలరింగ్ సేఫ్ షాప్. మరి బిఫోర్ ఏం చేస్తూ ఉంటే అంటే ఎంబీఏ వరకు చదువుకున్నాం. సో ఎంబీఏ చదువుకునే టైంలోనే సో ఇండియాస్ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్లో ఛాన్స్ దొరికింది నాకు. థ్యాంక్ యూ. దాని తర్వాత ఎటువంటి జాబు చేయలేదు, జాబ్ లైఫ్ అనేది నాకు తెలియదు. ఈరోజు సేఫ్ షాప్లో క్రౌన్ లెవెల్లో ఉన్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మనం గ్రేట్ మెంటర్ కొన్ని మంచి మంచి జోక్స్ చెప్పాడు జాబ్ గురించి. జాబ్ ఇలాగుంటుంది అలాగుంటుంది, ఓకే బాస్ ముందర వెళ్ళి కొన్నిసార్లు తలంచుకోవాల్సి వస్తుంది, ఎన్నెన్నో చెప్పాడు. నిజంగా అంటే థ్యాంక్ యూ గాడ్. నేను జాబే చేయకపోవడంతో నేను ఆ ప్రాబ్లమే చూడలేదు. డైరెక్టర్ సేఫ్ షాప్లో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ కూడా వచ్చింటారు, మీకు కూడా ఛాన్స్ ఉంది. మీరు కూడా జాబ్ లైఫ్ చూడకుండా సేఫ్ షాప్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిగా ఫొటోస్లో చూపించుకుంటే బిఫోర్ సేఫ్ షాప్ ఇందాకే చెప్పాను ఎంబీఏ చేస్తూ ఉంటుంది. ఆ ఎంబీఏ చేసే టైంలోనే మా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ దొరకడం. సో ఆ రోజుల్లో అయితే ఇలాగ ప్లాన్ చూపించి మీరు ఫారెన్ వెళ్ళొచ్చు, కార్లు ఇల్లు కొనొచ్చు, చూడండి మేము కొన్నాము అని చూపించే వాళ్ళు ఎవరు లేరు. మా జాయినింగ్ వచ్చేసి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. అంత ముందు జాయిన్ అయ్యాము 2013లో. ఆ రోజుల్లో ఒక చెక్కు లేదు పెద్దగా చూపించడానికి, ఒక కార్ లేదు, ఇల్లు ఉన్న వాళ్ళు లేరు. ఒకే ఒకటో గుడ్డి నమ్మకంతో ఎంట్రీ అయ్యాం. మీరు బిజినెస్ చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఇవన్నీ వస్తాయి అని చెప్పారు. ఆ రోజుల్లో చూపించడానికి అయితే ఏమీ లేవు. ఎవరైతే ప్లాన్ చూపించారో వాళ్ళ దగ్గర కూడా లేవు. ఇప్పుడు ఆ గుడ్డి నమ్మకం అలాగే జాయినింగ్ అవ్వడం అండ్ దాని తర్వాత మమ్మల్ని గ్రేట్గా ఇన్స్పైర్ చేసింది అనమాట 8 స్టెప్ ట్రైనింగ్. ఆ గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ మాకు వచ్చాడు. థ్యాంక్ యూ. ఆ రోజుల్లో వికాస్ గురించి 8 స్టెప్ ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ 8 స్టెప్ ట్రైనింగ్లో 3 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడంతో నేను బిజినెస్లోకి నాకు ఫస్ట్ రికగ్నిషన్ QSC సన్మానం దొరికింది. థ్యాంక్ యూ. ఆ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నా లైఫ్లో ఫస్ట్ సన్మానం చూసిన తర్వాత అనిపించింది బిజినెస్ చేస్తే ఇంకా ఎన్నో సన్మానాలు దొరుకుతాయి, ఎన్నో దొరుకుతాయి అనిపించింది. దాని తర్వాత ఈ ట్రైనింగ్లో మాకు మాట చెప్పారు మా గ్రేట్ మెంటర్స్. సో వికాస్ గురించి నెక్స్ట్ ఏప్రిల్లో డైమండ్ కాబోతున్నాడు, మీరందరూ డైమండ్ ఫంక్షన్కి రావాలని చెప్పారు మాకు. సో మీకు కూడా చెప్తుంటారు కో ట్రైనింగ్లో 8 స్టెప్ ట్రైనింగ్లో నెక్స్ట్ జరిగే ఫంక్షన్ ప్రమోట్ చేస్తారా చేయరా? సేమ్ మాకు కూడా ఆ రోజు వికాస్ గురించి డైమండ్ ఫంక్షన్ ప్రమోట్ చేయడం జరిగింది. సో ఎక్కడ అంటే ఆగ్రాలో జరుగుతుందని చెప్పారు. ఓకే అన్నా, బట్ మనసు లేదు వెళ్ళడానికి, బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత మనసు పుట్టింది. దేనికోసం వెళ్ళాలనిపించిందంటే డైమండ్ షిప్ కోసం కాదు, ఆగ్రా వెళ్తే తాజ్ మహల్ చూడొచ్చని వెళ్ళాం మేము అక్కడికి. ప్రపంచ వింతలో ఒక వింత, ఫస్ట్ టైం ఛాన్స్ దొరికింది వెళ్దాం అని చెప్పేసి తాజ్ మహల్ చూడడానికి వెళ్ళాం. అక్కడికి ఇలాగా బయలుదేరామన్నమాట. థ్యాంక్ యూ. మీరు ఎలాగైతే ఈరోజు జర్నీ చేస్తూ వచ్చారో ట్రైన్లో బస్సులో, మేము కూడా 24 అవర్స్ ట్రైన్లో జర్నీ చేశాం. ఆ రోజు లోపల సోమగురించి కూడా కూర్చున్నట్టు చూడవచ్చు మీరు. అందరం కలిసి వెళ్ళాం. సో ఆగ్రా వరకు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్గా అండి అక్కడ దొరికిందంటే రియల్ విజన్ దొరికింది మాకు సేఫ్ షాప్లో. గ్రేట్ విజన్ అండ్ వికాస్ గురించి డైమండ్ ఫంక్షన్ అట్ ఆగ్రా 14th ఏప్రిల్ 2013. 2013 ఏప్రిల్ 14th అక్కడ ఒక విజన్ దొరికింది. ఆ డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత గ్రేట్ మెంటర్ వికాస్ గురించి డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత అండ్ అక్కడే 50 మెంబర్స్ని టీం తయారు చేయడంతో సిల్వర్ కూడా అయిపోయాం అక్కడే. సిల్వర్ తయారు చేయడంతో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్ చూసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అందరం చూసిన తర్వాత అనిపించింది ఎస్ ఈ బిజినెస్లో పవర్ ఉంది. ఎస్ ఆర్ నో? కొంతమంది ఈరోజు ఇక్కడ రానంత వరకు బిజినెస్ నార్మల్ అనుకుంటాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? సేమ్ ఇలాంటి ఫంక్షనే వికాస్ గురించి డైమండ్ ఫంక్షన్ నన్ను ఈ బిజినెస్లో డిసిజన్ తీసుకునేలా చేసింది. నన్ను డిసిజన్ తీసుకున్నాం, అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. ఎస్ దీని తర్వాత ఏ జాబ్ చేయొద్దు, చేస్తే ఓన్లీ సేఫ్ షాపే చేయాలి, అది కూడా ఫుల్ టైం చేయాలి అని చెప్పి అక్కడ నుంచి డిసిజన్ తీసుకొని వచ్చాము హైదరాబాద్కి. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత మా మెంటర్స్ డే 1 నుంచి నడిపించారనమాట. గ్రేట్ మెంటర్స్ ఇక్కడే కూర్చున్నారు. ఎస్ కృష్ణ గురించి బిగ్ క్లాప్స్, వాళ్ళ బిగ్ క్లాప్స్.
వచ్చేసరికి గురుజీకి అంత దర్శనం ఇచ్చేవాడు. ఎందుకు వచ్చిండ్రా బాబు అనుకునే వాళ్ళం మేమైతే. బట్ రియల్గా ఆ రోజు అలా మనసులో ఉన్న చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకున్నాం, కానీ ఈరోజు చూస్తే మాకు BMW లాడీ నింపేయడానికి వచ్చినారు అర్థమైంది. సో అలాగే దేవునిలో నిజంగా అండి చిన్న చిన్న పార్కులలో ప్లాన్లు ఫాలోఅప్లు చేసేవాళ్ళం. దాని తర్వాత సోమశంకర్ మా గురించి కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు అనమాట. అండ్ ఎయిడ్షిప్ ట్రైనింగ్ల ద్వారా, కో ట్రైనింగ్ ద్వారా అలాగా చెప్పాడు. అండ్ ఒకరోజు చెప్పాడు అనమాట, బిజినెస్లో ల్యాప్టాప్ తీసుకోండి అన్నాడు, సక్సెస్ వస్తుందని చెప్పారు. దాని తర్వాత ల్యాప్టాప్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ చెప్పారు ఓన్లీ బస్సులలో వెళ్ళి తిరిగితే కాదు, బైక్ తీసుకోవాలన్నారు. ఒకరోజు బైక్ కూడా తీసుకోవడం జరిగింది. మై ఫస్ట్ అచీవ్మెంట్ 2014లో బైక్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఈ బైక్ డెలివరీ చేయడానికి మా గ్రేట్ మెంటర్ ట్రైన్లో జర్నీ చేసుకుంటూ ఈ 40-50 వేల బైక్ డెలివరీ చేయడానికి చాలా దూరం నుంచి వచ్చాడు. బిగ్ క్లాప్స్ వాళ్ళ గురించి కోసం. బట్ ఈరోజు 40,000 50,000 బైక్ డెలివరీ చేయడానికి రాడండి, ₹1,00,00,000 కార్లు డెలివరీ చేయడానికి వస్తున్నాడు. ఈరోజు ₹1,00,00,000 కార్లు డెలివరీ అవుతున్నాయి ఈరోజు. ఏ సార్ నో. దీన్ని బట్టి మేము చెప్పేది ఒకటే, ఇలాంటి లీడర్స్ మీటింగ్లో కూడా ఎంతో మంది ఉంటారు. గురూజీ మాదిరిగా మనం కూడా అలాగా చిన్న డ్రీమా కాదు, ఎల్లెల్లి సపోర్ట్ చేయగలిగినామంటే చెప్పండి రికార్డులు చేయించా లేదా? ఆర్ యు రెడీ? అలాగే మా మెంటర్స్ దేవుని నుంచి మాకు అలాగే సపోర్ట్ చేశారు. ప్రతి అచీవ్మెంట్కి తీపియడం, రావడం, చేయడంతో ఇలాగ ఈ బైక్ వేసుకొని ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం. చూడొచ్చు అనమాట. ప్రసాద్ ఐమాక్స్ చిన్న చిన్న పార్కులలో వెళ్ళి ప్లాన్లు చెప్పేవాళ్ళం. చిన్న చిన్న రూమ్లలో ఫాలోఅప్లో వాళ్ళకి అర్థం చేపించే వాళ్ళం. ఇది పార్క్ రోడ్డు పైన ఎక్కడైనా సంబంధమే లేదు, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ప్లాన్ చెప్పడం. అలాగే చెప్తూ చెప్తూ ఒకరోజు దిశ ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ దిశ మా దశను చేంజ్ చేసింది. థ్యాంక్ యూ. అప్పటి వరకు సేల్స్ మెన్ లాగా ఆలోచించినాం. ఆ దిశకి వెళ్ళడంతో అర్థమైంది అనమాట. మైండ్ ప్రోగ్రామింగ్ అర్థం అవ్వడంతో ఇంకా సూపర్ డిసిజన్ తీసుకున్నాం అనమాట. అండ్ మంచిగా చిన్న చిన్న రూమ్లలో ట్రైనింగ్లు ఇవ్వడం, ఎవరైతే మంచిగా టీంలో QSC తీసుకున్నారో వాళ్ళకి QSCలు చెప్పేయడం, ఇలాగ చేసుకుంటూ టోటల్ ఒక ట్రైనింగ్, ఎయిడ్షిప్ ట్రైనింగ్, కో ట్రైనింగ్లో ఎన్నో ఏరియాలకు తిరుగుతూ బిజినెస్ చేశాం. ఆ రోజు తిరిగి బిజినెస్ చేయడంతో ఎన్నో ఆనిముత్యాలు ఈరోజు డైమండ్లు క్రౌన్లు అయిపోయాయి. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట యంగ్ డైనమిక్ మిస్టర్ రాజు రమేష్, BMW ఓనర్. ఈరోజు చూస్తే అనిపించదు అనమాట. ఆ రోజు ఆ కో ట్రైనింగ్ల పవర్ ఈరోజు అనిపిస్తుంది. మీ టీంలో కూడా ఎంతో మంది రాజులు, ఎంతో మంది నికేష్లు, మల్లయ్య సార్లు దాగున్నారు. మీరు కూడా గ్రౌండ్లో తయారు చేయొచ్చు. ఆర్ యు రెడీ? సో అలాంటి ఎయిడ్షిప్ ట్రైనింగ్, కో ట్రైనింగ్లు అనమాట డిసిజన్ తీసుకునేలా చేశాయి. అండ్ మంచిగా జైసల్మేర్ వరకు కూడా వెళ్ళాం. హిందీ భాషతో సంబంధమే లేదు, అప్లై ఒక మాట చెప్పడంతో సో ఎక్కడంటే అక్కడ జైసల్మేర్లో అన్ని సిటీలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వెళ్ళాం. అక్కడ టార్గెట్ గెలవడంతో మాకు అప్పట్లో మంచి మంచి బెస్ట్ పర్ఫార్మర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా తిరిగి బిజినెస్ చేయడంతో ఈ బిజినెస్లో ఒకరోజు 4 వీలర్ కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ థ్యాంక్ యూ. నాకు MBA చేసినప్పుడు ఒక డ్రీమ్ ఉండే అనమాట. నేను జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ ఎండ్ అయ్యే లోపు కారు కొనాలనుకునేవాడిని. బట్ రియల్గా హ్యాపీ అనిపిస్తుంది. సేఫ్ షాప్లోకి రావడంతో వితిన్ 1-2 ఇయర్స్లోనే కారు తీసుకోవడం జరిగింది స్టార్టింగ్లో. సో రోజుకి అర్థమవుతుంది దీని పవరు, ఇంకా బాగా చేయాలి అని అర్థమైంది. సో చేసుకుంటూ వెళ్ళాం. ఒకరోజు డ్రీమ్ 11 డైమండ్స్ కూడా అవ్వడం జరిగింది. ప్రతి మనిషి ఈ సేఫ్ షాప్లో డైమండ్ అవ్వడం వస్తారు. సార్ నో నిజమేనా? మేము కూడా డైమండ్ షిప్ కోసమే పనిచేసాం. 2017లో డైమండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నా కోర్ టీం ఎవరైతే ఉన్నారో హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళందరి రోజు డైమండ్ అయిపోయారు. ఈరోజు డైమండ్ అవ్వడం కాదండి, డైమండ్ అవ్వడం కాదు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క లీడరు డజన్ల డైమండ్లను తయారు చేసింది ఈరోజు. థ్యాంక్ యూ. సో ఈరోజు చూసుకుంటే టోటల్ 10 ఇయర్స్ కాదు 13 ఇయర్స్, 13 సంవత్సరాలు క్రాస్ అయింది టోటల్ సేఫ్ షాప్ జర్నీలో. ఒకరోజు అంటారు కదా చిన్న నీటి చుక్క పెద్ద సముద్రం అవుతుంది అంటారు. ఎస్ఆర్నో అలాగే స్టార్ట్ అయిన మా జర్నీ ఈరోజు ఆడీలు, BMWలు వచ్చేసాయి. థ్యాంక్ యూ. ఇది చెప్పి ఇబ్బంది అనిపిస్తామంట. 8 ఇయర్స్ నుంచి చెప్తానే ఉన్నాం, ఇది ఆడీ ఉన్నాం, BMW ఉన్నాం. పాతగా అయిపోయిన ఈ కారులో
అనిపిస్తుంది తొందరలో వేరే చేంజ్ చేసి ఇంకొక కొత్తగా చెప్పాలని చెప్పేసి. అలాంటి లైఫ్ సేఫ్ షాప్ ఇచ్చింది ఈరోజు. సో అండ్ 5 కోట్ల విల్లాలో ఉంటున్నాం ఈరోజు. అండ్ ఇవన్నీ చిన్నవి అయిపోయినాయంటే ఇవన్నీ 8 years బ్యాక్ వచ్చేసినాయి అనమాట అచీవ్మెంట్లో. అండ్ ఈరోజు 5 కోట్ల విల్లాలో ఉంటాం. అండ్ ఫ్యామిలీ హ్యాపీ. ఇవన్నీ వచ్చాయంటే మా జర్నీ కూడా ఒక చిన్న చెక్తోనే స్టార్ట్ అయింది. మై ఫస్ట్ చెక్ అనమాట 435, 435 రూపాయల చెక్. ఫస్ట్ చెక్ 435 స్టార్టింగ్లో నాకు వచ్చిన చెక్ ఇది. బట్ ఈరోజు ఇక్కడ చాలా మంది కూడా రావచ్చు. 500 రూపాయల చెక్ రిలీజ్ అయ్యిండొచ్చు. తక్కువ అనుకోకండి, ఆ 500, 400 కోట్ల రూపాయలకు తీసుకెళ్తారు రాబోయే రోజు. ఆర్ యూ రెడీ? సో ఇలాగ స్టార్ట్ అయింది మా జర్నీ. బట్ మా అప్లైన్లు చెప్పారు మీరు చేస్తే 10,000 కూడా తీసుకోవచ్చు ప్రతి వీక్ అన్నారు. ఏదైతే చెప్తున్నారో అప్లైన్ దాని తగ్గట్టుగా నేను పనిచేశాం. ప్రతి ట్రైనింగ్, ప్రతి ఫంక్షన్ అటెండ్ చేయడంతో ఎంత సంపాదించామంటే ఈరోజు డబ్బుకి చెప్తే మంచిగా అనిపించదు, మస్తు ఈరోజు ఊహించినంత డబ్బు సంపాదించాం సేఫ్ షాప్ ద్వారా ఈరోజు. అండ్ ఫారెన్ టూర్లో డబ్బు కార్లు కాకుండా సేఫ్ ఎన్ని ఫారెన్ టూర్లు వెళ్ళామంటే, అండ్ థాయిలాండ్ సోమ్ గురూజీ 30 times వెళ్ళి వచ్చాడని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా తెలిసి నేను కూడా 20 times వెళ్ళింటాం ఈరోజు థాయిలాండ్ ఈరోజు. అండ్ చూసుకుంటూ పోతే అండ్ ప్యారిస్, స్విట్జర్లాండ్ ఇది ఎప్పుడో 2017. దీని తర్వాత కూడా 3 సార్లు వెళ్ళొచ్చాం ప్యారిస్, స్విట్జర్లాండ్. 3-4 సార్లు అయిపోయింది ఇప్పటికి ప్యారిస్, స్విట్జర్లాండ్లో. అండ్ టర్కీ కూడా వెళ్ళాం. ఇస్తాంబుల్, టర్కీ. మన ఏదో బాలకృష్ణ మూవీ వచ్చింది, ఇలా ఫైటింగ్ ఉంటుంది షిప్లో. హ్యాపీ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మేము కూడా అదే సీన్ రీక్రియేట్ చేసాం మన రాజు రమేష్. సో ఇన్ని కంట్రీలు తిరిగి రావడం జరిగింది. టర్కీ వెళ్ళాం. ఇంకా చూసుకుంటూ పోతే రష్యా, స్పెయిన్ ఇలాంటి అక్కడ పెద్ద పెద్ద స్టేడియంలో చూసాం. అండ్ ఇంకా చూసుకుంటూ పోతే ఫ్యామిలీ కూడా తీసుకోవడం వెళ్ళడం జరిగింది ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్. ఇందాక మన గ్రేట్ మెంటర్ సోమశంకర్ గురించి చెప్పినట్లుగా సేఫ్ షాప్ చేస్తే మన ఫ్యామిలీని ప్రపంచం మొత్తం చుట్టేయించవచ్చు. ఆర్ యూ రెడీ? రిజల్ట్ ఈరోజు కంపెనీ ఏదైతే ప్రామిస్ చేస్తుందో ఈ ప్రొడక్ట్ కంప్లీట్ చేసింది. ఆర్ యూ రెడీ? సో మేము వెళ్ళాం అనమాట. ప్యారిస్ వెళ్ళాం, స్విట్జర్లాండ్ వెళ్ళాం, అండ్ స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఒకప్పుడు స్కాట్లాండ్ అంటే ఏంటో, ఇంగ్లాండ్ అంటే ఏంటో తెలియదు. ఊర్లో లండన్ అంటే ఇంకో పేరు ఉండేది అనమాట, అదే అనుకుంటా వాళ్ళు. అక్కడ ఈరోజు రియల్గా సేఫ్ షాప్ రియల్ లండన్ మాకు చూపించింది. ఆర్ యూ రెడీ? సో ఈరోజు ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ స్కాట్లాండ్ బాగుందా? మీరు కూడా వెళ్ళవచ్చు. ఈరోజు చూసిన బిజినెస్ ప్లాన్ ఏదైతే డిసిజన్ తీసుకుంటారో మన ఫ్యామిలీ కూడా ఇలాంటి లైఫ్ ఇవ్వచ్చు. రెడీగా మరి వెళ్దామా? అండ్ ఇంకా చూసుకుంటూ పోతే లండన్ ట్రిప్, లండన్ టవర్ వెళ్దామా మరి? లండన్ టవర్ ఛాన్స్ ఉంది. ర్యాంక్లో ఫుల్ 100% కన్ఫర్మ్ ఫారెన్ టూర్ ఉన్నాయి మన దాంట్లో. ఏ సార్ నో మీరు డిసిజన్ తీసుకున్నారంటే సీరియస్గా మీ లైఫ్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఆర్ యూ రెడీ? మా పాప 9 monthsలో లండన్ చూసి వచ్చింది. మరి మీరు ఇవ్వడానికి రెడీయా? ఇందాక సోమరోజు ఒక క్వశ్చన్ వేసిండు, మరి రెడీయా? మరి మన పిల్లలు ఈరోజు 10 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు, మనం ఇంకా తీసుకెళ్ళలేదంటే మనకు ఛాన్స్ ఉంది ఈరోజు. ఆర్ యూ రెడీ? రెడీ అంటే ఈరోజు మా పాప అడుగుతుంది, మీరు కూడా రెడీయా? సింగపూర్ రావడానికి రెడీయా? ఆర్ యూ రెడీ? నెక్స్ట్ 2026లో మనం సింగపూర్, మలేషియా వెళ్ళబోతున్నాం. మా పాప లండన్ వెళ్ళినప్పుడు 9 months ఉండే. మన అడుగుతుంది ఇప్పుడు డాడీ సింగపూర్ అంటుంది. రెడీ నేను అంటుంది. నేను తీసుకొస్తున్నా, మీరు తీసుకురావడం రెడీయా? మరి ఆర్ యూ రెడీ? సింగపూర్ అండ్ మలేషియా. ఎంతమంది రెడీ? అందరూ చలో మీకోసం బిగ్ క్లాప్స్ సార్, బిగ్ క్లాప్స్. ఇన్ని కంట్రీలు రాయడానికి ప్లేస్ లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. దాదాపు సేఫ్ షాప్ ద్వారా 30+ కంట్రీస్ తిరిగి వచ్చాం ఈరోజు టోటల్గా. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది మన గ్రేట్ డైరెక్టర్స్ మీద. డైరెక్టర్ ఒక రోజు అన్నాడు అనమాట, ఎవరైతే సేఫ్ షాప్లో నిలబడతారో నిజాయితీగా ప్రపంచం మొత్తం చుట్టేపిస్తా అన్నాడు. మరి నేను చుట్టేయడానికి రెడీగా ఉన్నా, మీరు రెడీయా? ఆర్ యూ రెడీ? సో ఈరోజు ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ. ఓన్లీ డబ్బు
ఈరోజు ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. ఈరోజు సేఫ్ షాప్ రియల్గా అంటే ఓన్లీ డబ్బు ఒక్కటి ఇవ్వదు, మన ఫ్యామిలీ హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. ఇవన్నీ కావాలంటే మీరు కూడా చేయండి. అండ్ ఫైనల్గా నా కమిట్మెంట్ ఒకటే, ఇన్సేపు నా టెస్ట్ మని చెప్పాను. సో ఎన్నో అచీవ్మెంట్లు వచ్చేసాయి, మస్తుగా డబ్బు వచ్చేసింది. బట్ దీని తర్వాత డబ్బు తీసుకొని ఇంట్లో కూర్చోవడం అప్లై నేర్పించలేదు అనమాట. ఇందాక చెప్పాడు సోమ్ గురూజీ, బయట ప్రపంచంలో కారు కొంటే ఇల్లు కొంటే ఫారెన్ వెళ్తే సక్సెస్ చేస్తారు నో. బట్ సేఫ్ షాప్ లో ఫారెన్ కార్లు కొనడం కాదు, తన టీంలో ఎంతమంది దగ్గర ఉంటాయో అది రియల్ సక్సెస్ అని చెప్పాడు. దానికి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా? మరి రెడీ అంటే ఐ విల్ క్రియేట్. నా కమిట్మెంట్ ఒకటే, నెక్స్ట్ 2030 కల్లా 1000+ డైమండ్ తయారు చేయబోతున్నాను. సో 1000+ డైమండ్స్ నేనైతే ఊహిస్తున్నాను ఈ హాల్లోనే ఉన్నారని చెప్పేసి. ఉన్నారా ఇదే హాల్లో? ఎంతమంది ఉన్నారు 1000లో? మీరు పక్కా? గ్రేట్, ఆల్ ద బెస్ట్. మీ అందరికీ చేసి చూపించండి. అండ్ నా కమిట్మెంట్, నెక్స్ట్ కమిట్మెంట్, నేను లగ్జరీ కార్ కొనడం కాదు, నా టీంలో 2030 కల్లా 500 లగ్జరీ కార్లు తిప్పియాలనుకుంటున్నాను. ఆరు రెడీ? లగ్జరీ కార్ ఓనర్స్ ఉన్నారు ఇక్కడ? ఎవరు లగ్జరీ కార్ ఉన్నారు? మీరు డ్రీమ్ పెట్టండి, మేము నడవడానికి మీతో పాటు రెడీగా ఉన్నాం. ఆర్ యు రెడీ? ఆల్ ఓవర్ ఇండియాలో డైమండ్లు తయారు చేయాలనుకుంటున్నాం. అవ్వడానికి మీరు రెడీయా? మరి రెడీ అంటే ఫైనల్ కమిట్మెంట్ అనమాట. ఇందాకే మా గ్రేట్ మెంటర్ వికాస్ గురూజీకి నేను చెప్పేసి వచ్చాను, నెక్స్ట్ 2026 మార్చ్ ఏప్రిల్లో జరిగే సింగపూర్ టూర్లో నేను కమిట్మెంట్ ఇచ్చిన గురూజీకి నా టీం నుంచి 5000+ లెజెండ్స్ ఉండబోతున్నారు. 5000+. ఆ క్రూజ్ ట్రిప్ ఏదైతే ఉందో మొత్తం మనమే ఉండాలి. వెళ్దాము మరి సింగపూర్, మలేషియా. థ్యాంక్ యూ. ఇవన్నీ నాకైతే ఫుల్ నమ్మకం. గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ గురించి సపోర్ట్తో నేను పక్కా ఇవన్నీ క్లియర్ చేసి చూపిస్తాను. ఇదే నా కమిట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. సేఫ్ షాప్ ద్వారా ఒకరోజు చిన్న స్టూడెంట్గా వచ్చిన మేము ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ తీసుకోగలిగాము. ఛాన్స్ మీకు కూడా ఉంది, మీరు కూడా చేసి చూపించండి. జస్ట్ నాకు టెస్ట్ మనీకి ఛాన్స్ ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. అందరికీ కలుద్దాం. థ్యాంక్ యూ.